విష్ణు పురాణాల ఆధారంగా ఒక స్టోరీని కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాము. ప్రళయం రాబోయే 7 రోజుల ముందు సత్యవ్రతుడు అనే ఒక రాజు నదిలోనికి వెళ్లి ఆయన చేతిలోనికి నీళ్లు తీసుకోగా ఆ నీటిలో ఒక చిన్న చేప పిల్ల కనపడుతుంది. అయితే ఆ చిన్న చేప పిల్ల రోజు రోజుకు పెరుగుతూ పెరుగుతూ చాలా పెద్ద చేపలాగా మారిపోతుంది. మన సత్యవ్రతుడికి ఈ పరిస్థితి ఏది అర్థం కాకపోయేసరికి చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు ఆ పెద్ద చేప మన సత్యవ్రతునితో ఇలా చెప్తుంది. నేనే శ్రీ మహావిష్ణువును. ఇప్పుడు ప్రళయం రాబోతోంది. ఈ భూమి అంతా కూడా నీటిలో లీనమవుతుంది. అందుకే నువ్వు పెద్ద పడవను తీసుకొని అందులో సప్త ఋషులను, విత్తనాలను, ఔషధాలను, జ్ఞానం అన్నీ కూడా ఆ పడవలో తీసుకొని రా, మిగిలిన కథ నేను నడిపిస్తాను అని చెప్తాడు. అలా ఆ సత్యవ్రతుడు పడవను తీసుకొని రాగా పెద్ద చేపలాగా మారిన విష్ణువు తనకు ఒక పెద్ద కొమ్మును సృష్టించుకొని ఆ పడవను తన కొమ్ముకు కట్టుకొని ప్రళయకాలమంతా కూడా నీటిలో తిరుగుతూ సృష్టిని రక్షిస్తూ కాపాడాడు. ప్రళయమంతా